హాయ్ గైస్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ 2 సాంగ్లు అయితే రిలీజ్ అయిపోయాయి కదా. ఒక సాంగ్ అయితే అదే జరగండి జరగండి సాంగ్ ఏదైతే ఉందో అది అనుకున్న రేంజ్లో రీచ్ కాలేదు. చాలామంది ఫ్యాన్స్ కానీ బయట వాళ్ళు కానీ అసలు ప్రొడ్యూసర్ కూడా అదే మాట చెప్పారు, అది జనాలకు చాలా రీచ్ కాలేదు, మేబీ అది లీక్ అవడం వల్లేమో అని అనుకున్నారు కదా. వాళ్ళు కూడా పబ్లిక్గా కూడా చెప్పారు. తర్వాత కూడా ఇంకో సాంగ్ రిలీజ్ అయింది, మచ్చారా మచ్చారా అని. అది కూడా అది హీరో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లాగా అనిపించింది, అంతేగాని అంత హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో నానా హైరానా, అది సూపర్ డూపర్ ఉంది. అసలు మెలోడీ ఎలా ఎక్కుతుందంటే బ్లడ్లోకి ఇంజెక్షన్ చేస్తారు కదా, అలా ఎక్కేస్తున్నది. ఏంట్రా ఇంత బాగుంది అనిపించింది నాకైతే పర్సనల్గా. భారతీయుడు సినిమాలో ఈ మట్టిలోన మొలకవుతాను అని ఒక లిరిక్ కొంచెం చూసారా, అలా అనిపించింది నాకు. అంటే సేమ్ అదే అని కాదు, అంటే దాన్ని కాపీ అని కాదు నేను చెప్పడం, అంటే అంతలా అనిపించింది. మెలోడీ కదా, సాఫ్ట్గా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో ఇది 3వ సాంగ్ కదా, రెండింటికి మించి ఉంది. మామూలుగా ఏమనుకుంటాం మనము, ఒక సాంగ్ రిలీజ్ అయిందంటే ఒక ఐటమ్ సాంగ్ అనుకోండి, దానికి సిచ్యువేషన్ ఒకటి కావాలి, దాని తర్వాత దానికి వచ్చే లిరిక్స్ కానీ అక్కడ వచ్చే సాంగ్ కానీ సంబంధం ఉండదు. అది ఐటమ్ సాంగ్ రావడం కోసం ఒక పార్టీ గిట్టి అలా పెడతారు, మిగతావన్నీ యాడ్ చేస్తారు, మిక్సర్ కలిపి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ సాంగ్ అనుకోండి, దానికి కూడా లిరిక్స్కి ఆ సినిమా సీన్స్కి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసి నాకు అనిపించింది, నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అనమాట. మ్యాక్సిమం ఎక్కడైనా సరే మీరు కూడా చూడవచ్చు, ఒక మెలోడీ సాంగ్ వచ్చిందంటే ఆ సిచ్యువేషనే కాదు, ఆ సినిమాలో సీన్స్ని బట్టి అక్కడ ఉన్న క్యారెక్టర్ని బట్టి ఆ సాంగ్స్ రాయడం అనేది జరుగుతుంది మనకి. దాంట్లో క్లియర్గా అర్థమైపోతుంది, హీరోయిన్ గురించి పాడతాడు, హీరో గురించి పాడుతుంది. ఇక్కడ వచ్చేసి హీరో గురించే పాడుతున్నాడు, హీరోయిన్ గురించే పాడుతుంది. నాకే ఉన్నటువంటి ఒక 6 సెన్స్ బట్టి చెప్తున్నాను, మ్యాక్సిమం 90 to 95% ఇలాగే జరగచ్చు. హీరోయిన్ వచ్చేసి బ్యూటీషియన్, ఒక గ్లామర్ ఎక్కువ, నాకు తెలిసి మోడల్ అనుకుంటాను, గ్లామర్ గురించి తను వాడుకుంటుంది. హీరో వచ్చేసి తన క్యారెక్టర్ గురించి, అంటే నేను క్యారెక్టర్ అంటే మళ్ళీ తప్పు అయిపోతుందేమో, తను ఎలా బిహేవ్ చేస్తాడో, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో, నేను మంచివాడిని అయిపోతున్నా అని పాడుతాడు అనమాట. దాన్ని బట్టి అర్థమైపోతుంది తనైతే మంచివాడిగా మారడానికి ట్రై చేస్తున్నాడు. హీరోయిన్ వచ్చేసి గ్లామర్ ఫీల్డ్లో ఉంది అని నాకు అనిపిస్తుంది. తన యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఈ సినిమాలో కూడా చూసాము, ఒక మోడల్కి దీనికి ఆయన లిటిగేషన్ పెట్టారు కదా, ఒక బాడీ బిల్డర్కి. మ్యాక్సిమం శంకర్ గారి సినిమా వచ్చేసి సోషల్ ఎలిమెంట్లో ఉన్నప్పటికీ హీరోయిన్ మాత్రం ఒక కొత్త జోనర్లో ఉంటుంది. అంటే బయటికి రావడం ఒక గ్లామరస్ రోల్ అనే చెప్పవచ్చు నాకు తెలిసి, అలా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే తనైతే ఫిక్స్ అయిపోయాను నేను, ఇక మోడల్ కానీ ఒక గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తనలా అనిపించింది. మనం ఎన్ని అనుకున్నా కూడా సినిమాని మాత్రం ప్రెడిక్ట్ చేయలేము అని రామ్ చరణ్ గారే చెప్పారు, అన్ప్రెడిక్టబుల్ అని. చూద్దాం. నాకైతే సాంగ్ అయితే పిచ్చగా నచ్చేసింది. దాని కింద కామెంట్లు చూస్తే నాకైతే మైండ్ పోయింది అసలు. ఆ 2 సాంగ్లు వేసి సార్, ఇది భలే ఉంది సార్ అనేటట్టుగా కామెంట్లు అయితే వస్తున్నాయి. చూద్దాం ఇంకా ఎంత బాగుందో. టేకింగ్ అని చాలా వరకు బాగుంది. యాక్చువల్లీ శంకర్ గారి సినిమాలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో ఉంటుంది, చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్లో కూడా చూసాం మనం, చాలా ఉంది. క్రౌడ్ అయితే చాలా పెట్టారు. ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆయన మార్క్ ఆ సాంగ్ లెక్కనే అనిపించింది నాకైతే, ఎక్కువ జనాలతో పెట్టి అలాగా. ఈ సాంగ్ కూడా అలాగే ఉంటుంది, అంటే అంత జనం పెట్టి కాదు, కొంచెం మంచి లొకేషన్స్లోన ఆయన సాంగ్స్ కోసమే ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెడతారు, మనకి తెలిసిందే కదా. సో అనిపించింది నాకైతే బాగుంటుంది అని, సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వినడానికైతే సూపర్ ఉంది. శ్రేయ ఘోషాల్ గారు అయితే సూపర్గా పాడారు, ఆవిడ గురించి చెప్పవసరం లేదు, అన్నీ అలాగే బాగానే పాడతారు. ఇంకా కార్తీక్ గారు తెలుసు కదా, ఆయనది అని గొంతు గుర్తుపట్టలేని విధంగా పాడతారు ఆయన. ప్రతి సినిమాలోనే కార్తీక్ పాట పాడారు అంటే అవునా కార్తీక్ పాడాడు ఆ పాట అనేలా ఉంటుంది, అంటే తెలిసేలే. అలా ప్రతి పాటకి ప్రతి దీనికి మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆయన, మనం ఇంకేం చేయలేని పరిస్థితి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చవచ్చు. అసలు అప్లోడ్ చేసిన ఒక
3 అవర్స్కి అనుకుంటా, 3 అవర్స్కే ట్రెండింగ్ వెళ్ళిపోయింది. అది కూడా ట్రెండింగ్ నెంబర్ 3లో వెళ్ళిపోయింది. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఆ హీరో అనే పక్కన పెడితే మనకి సాంగ్ బాగుందా, వినగలమా, అసలు ఒక ఫ్లోలో తీసుకెళ్తాయి. కొన్ని సాంగ్లు ఉంటాయి, మెలోడీసే బాగా ఎక్కేదంటే జనాలకి మెలోడీసే. డ్యాన్స్ లైక్ చేసే వాళ్ళకి ఇంక డ్యాన్స్ బీట్స్ బాగుంటాయి, కానీ మెలోడీస్ అయితే నాకు తెలిసి అందరికీ కూడా బాగా రీచ్ అయిపోతాయి. ఇది కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అదైతే ఇదేనా కరెక్ట్గా ఉంది అనిపించింది నాకైతే. ఈ సినిమాలో వచ్చిన ఎన్ని సాంగుల్లోనూ ఇది బెస్ట్ అనిపించింది. ఇంకా 2 ఉన్నాయంట, బాగుంటే ఓకే మంచిదే. అవి ఇప్పుడు రిలీజ్ అయితే చూద్దాం, దానికి కూడా రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ టైం రివ్యూ ఇచ్చాను, నేనేం చేయలేదు.